హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ టుడే మీరు ఈ సెషన్లోని ఆల్రెడీ నవంబర్ మంత్ అయిపోయింది కాబట్టి నవంబర్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ ఏంటి, వాటి యొక్క థీమ్స్ ఏంటి, ఇవన్నీ మనం కవర్ చేసుకుందాం ఈ సెషన్లోని. మనందరికీ తెలుసు ఈ యొక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కరెంట్ అఫైర్స్ నుంచి వస్తుంది. ఈ టాపిక్ అనేది సిఎస్ఎస్సిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ఎగ్జామ్స్కి యూస్ అవుతుంది. అండ్ ఆల్సో రైల్వేస్ కానివ్వండి, అండ్ బ్యాంక్స్, ఇంకా స్టేట్ ఎగ్జామ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. అందుకని నేను మీకు ఈ సెషన్లోని మీకు నవంబర్లో జరిగిన ఇంపార్టెంట్ డేస్ ఏంటి అండ్ ఆల్సో దాని థీమ్స్ ఏంటి అనేది ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఇది అనేది ఇంపార్టెంట్ టాపిక్. బట్ ఆస్పిరెంట్స్ ఏంటి అని అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర గ్యాదర్ అయి ఉండదు మీకు. అందుకని నేను ఈ బ్యూటిఫుల్ సెషన్ని మీకోసం తీసుకొచ్చాను. ఒకే దగ్గర మీకు ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంటుంది. మీరు నోట్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీ గోల్ ఏముందో ఆ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. లెట్స్ మూవ్ ఇన్ టు టుడేస్ సెషన్. నవంబర్లో జరిగిన డేస్ అండ్ థీమ్స్. ఫస్ట్ మన నవంబర్ 1. నవంబర్ 1 వచ్చేసి వరల్డ్ వెగాన్ డే అనమాట. వరల్డ్ వెగాన్ డే అంటే ఏంటంటే ఓన్లీ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళని ప్రమోట్ చేస్తూ లైక్ యానిమల్స్కి ఏమి హర్ట్ చేయకుండా, యానిమల్స్ని తినకుండా, వాటిని ప్రమోట్ చేయడానికి ఒక డే అనేది తీసుకుని వచ్చారు ఇంటర్నేషనల్ వైడ్గా. అందుకని నవంబర్ 1 ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇన్ ది వరల్డ్ వెగాన్స్ డే. దీని థీమ్ ఏంటి అని అంటే 2024ది ఈ ఇయర్ది మెనీ లైఫ్స్. మెనీ లైఫ్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నవంబర్ 1 వస్తుంది వరల్డ్ వెగాన్ డే. నెక్స్ట్ నవంబర్ 5. నవంబర్ 5 వరల్డ్ సునామీ అవేర్నెస్ డే. సునామీ అవేర్నెస్ మనందరికీ తెలుసు. సునామీ అనేది ఇట్స్ నేచురల్ డిజాస్టర్, నేషనల్ కెలామిటీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. దాని యొక్క అవేర్నెస్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. అది వచ్చేటప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవి ఏమి సూచనలు ఇస్తుంది, వచ్చే ముందు కొన్ని సూచనలు మనకి నేచర్లో కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, మనం దాన్ని ఎలాగా ఫేస్ చేయొచ్చు, దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు. ఇటువంటివి అవేర్నెస్ అనేది మనుషుల్లో కనిపించాలి అంటే మన జనాల్లోని ఇవన్నీ అవేర్నెస్ అనేది తీసుకురావాలి అని చెప్పి నవంబర్ 5న వరల్డ్ సునామీ అవేర్నెస్ డేని కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ అనేది ఇవన్నీ కామన్గా ఉంటుంది, బట్ థీమ్స్ మారుతూ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే ఎంపవరింగ్ చిల్డ్రన్ అండ్ యూత్ ఫర్ ఎ రిసైలెంట్ ఫ్యూచర్. ఇది ఈ ఇయర్ మనకి థీమ్ అయిపోతుంది దేనికి, సునామీ అవేర్నెస్ డేకి. అండ్ నెక్స్ట్ గురించి వస్తే నవంబర్ 7 నేషనల్ అవేర్నెస్ డే. ఎప్పుడు నవంబర్ 7 వస్తుంది నేషనల్ అవేర్నెస్ డే. క్యాన్సర్ అనేది చాలా హార్మ్ఫుల్ అనమాట. అది ఇనీషియల్ స్టేజ్లోని మనం కనుక్కుంటే ఓకే, బట్ అది అనేది మనం కనుక్కోవడమే ఒక పెద్ద టాస్క్ అవుతుంది మనకి. అది చాలా కష్టము, మనకి ఇనీషియల్ స్టేజ్లో తెలియదు. దాని మీద జనానికి అవేర్నెస్ ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ అనేది ఇలాంటివన్నీ తీసుకుని వస్తూ ఉంటుంది. ఆల్రెడీ చెప్పినట్టే. నవంబర్ 7 నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. థీమ్ ఏంటి ఈ ఇయర్ అని అంటే ఇంప్రూవింగ్ యాక్సెస్ టు క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్. ఎర్లీ డిటెక్షన్, దాని యొక్క ట్రీట్మెంట్. ఇది అయిపోతుంది ఏంటి నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే యొక్క థీమ్ ఆఫ్ 2024. నెక్స్ట్ ఇంకొస్తే నవంబర్ 8 వరల్డ్ రేడియోగ్రఫీ డే. వరల్డ్ రేడియోగ్రఫీ డే యొక్క థీమ్ ఏంటి 2024ది అని అంటే సీయింగ్ ది అన్సీన్. సీయింగ్ ది అన్సీన్ 2024 యొక్క థీమ్ అవుతుంది వరల్డ్ రేడియోగ్రఫీ డేకి. అండ్ నెక్స్ట్ నవంబర్ 9. నవంబర్ 9 నేషనల్ లీగల్ సర్వీసెస్ డే వస్తుంది. ఓకే, నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. దీని థీమ్ ఏంటి మనం చూస్తే సెలబ్రేటింగ్ ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్. సెలబ్రేటింగ్ ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్. లీగల్ సర్వీసెస్ డే అంటే లాకి సంబంధించింది అనమాట ఇది. లీగల్ సర్వీసెస్ డే థీమ్ ఏంటి సెలబ్రేటింగ్ ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్. నెక్స్ట్ నవంబర్ 10 మనకి 3
కనిపిస్తున్నాయి. ఏంటి? వరల్డ్ సైన్స్ డే ఒకటి, వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే ఒకటి, అండ్ వరల్డ్ ఇమ్యునైజేషన్ డే ఒకటి. ఓకే, సో వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. సో సైన్స్ని ఫాస్టర్ చేయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి. ఓకే, సో దానికోసం ఈ డే అనేది ఒకటి క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ వైడ్గా ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే వరల్డ్ అని ఉంది కాబట్టి. సో ఇలా ఉంటే అది ఇంటర్నేషనల్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది అనేది కామన్ సెన్స్తో చూస్తే అర్థమైపోతుంది. సో వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. వై సైన్స్ మ్యాటర్స్, ఎంగేజింగ్ మైండ్స్ అండ్ ఎంపవరింగ్ ఫ్యూచర్స్. సో ఇది మనకి థీమ్ అవుతుంది. ఓకే, 2024 థీమ్. అండ్ నెక్స్ట్ సేమ్ November 10th వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ డే కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ డే ఏమొస్తుంది థీమ్? ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే కనెక్టింగ్ కమ్యూనిటీస్ అండ్ రిడ్యూసింగ్ ఎమిషన్స్. సో కనెక్టింగ్ కమ్యూనిటీస్ అండ్ రిడ్యూసింగ్ ఎమిషన్స్ ఏంటి? వరల్డ్ ట్రాన్స్పోర్ట్ డే. ఓకే, అండ్ నెక్స్ట్ వరల్డ్ ఇమ్యునైజేషన్ డే. వరల్డ్ ఇమ్యునైజేషన్ డే కూడా మనకి November 10th మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో దీని థీమ్ ఏంటి అంటే ఈ ఇయర్ హ్యూమన్లీ పాసిబుల్ సేవింగ్ లైఫ్ త్రూ ఇమ్యునైజేషన్. సో ఇది మనకి థీమ్ అవుతుంది. సో ఇమ్యునైజేషన్ అంటే మీకు అందరికీ తెలుసు. సో వ్యాక్సిన్స్ వేయడము, సో ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు కొన్ని మనకి వేస్తుంటారు కదా చిన్నప్పుడు, చైల్డ్హుడ్ డేస్ నుంచి, చైల్డ్హుడ్లో. సో అది ఇమ్యునైజేషన్ అంటుంటాం. సో దానికి ఒక డే అనేది క్రియేట్ చేశాము, మనమే క్రియేట్ చేసుకున్నాం. సో వరల్డ్ ఇమ్యునైజేషన్ డే ఎప్పుడు? November 10th వరల్డ్ ఇమ్యునైజేషన్ డే. సో వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే అండ్ వరల్డ్ ఇమ్యునైజేషన్ డే అండ్ వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ కూడా మనము November 10th అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు November 11 నేషనల్ ఎడ్యుకేషన్ డే. సో November 11 నేషనల్ ఎడ్యుకేషన్ డే. సో ఏంటి థీమ్ 2024 అని అంటే inclusive and quality education. సో inclusive and quality education నేషనల్ ఎడ్యుకేషన్ డే యొక్క థీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ November 12th వరల్డ్ నిమోనియా డే. సో వరల్డ్ నిమోనియా డే November 12th వస్తుంది మీకు. అండ్ ఎవ్రీ బ్రీత్ కౌంట్స్, స్టాప్ నిమోనియా ఇన్ ఇట్స్ ట్రాక్. సో ఎవ్రీ బ్రీత్ కౌంట్స్, స్టాప్ నిమోనియా ఇన్ ఇట్స్ ట్రాక్. ఇది మనకి ఈ ఇయర్ థీమ్ అవుతుంది. సో నిమోనియా కూడా ఒక డిసీజ్ మనందరికి తెలుసు. సో ఇది వరల్డ్ వైడ్గా మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు? వరల్డ్ నిమోనియా డే అనేది November 12th అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ November 13 వచ్చి వరల్డ్ కైండ్నెస్ డే. సో November 13 వరల్డ్ కైండ్నెస్ డే అంటే దీని థీమ్ ఏంటి అని అంటే ఈ ఇయర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కైండ్నెస్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కైండ్నెస్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే చిల్డ్రన్ చిన్నప్పుడు పెరిగేటప్పుడు వాళ్ళకి కైండ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒక థీమ్ని పెట్టారు ఈ ఇయర్. సో November 13 మనకి వరల్డ్ కైండ్నెస్ డే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది మీ ముందు ప్రజెంట్ చేయడానికి ఒక సింగిల్ షార్ట్లోని. సో ఐ హోప్ మీరు ఇది గుర్తిస్తారని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళద్దు, ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ మీకు ఇక్కడ యూట్యూబ్ ప్లాట్ఫామ్లోని ఫ్రీగా అవైలబుల్లో తీసుకొస్తున్నాను. సో నేను ఎక్కువ టైం ఇది వేస్ట్ చేయకుండా నేను టు ది పాయింట్ కంటెంట్ కానీ ఏదైనా టాపిక్ తీసుకుంటే టు ది పాయింట్ నేను మీకు తక్కువ టైంలోనే నేను చెప్పేస్తూ ఉంటా. ఇఫ్ యూ వాచ్ మై వీడియోస్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ తీసుకురావాలని నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ November 14. సో November 14 వరల్డ్ డయాబెటిక్స్ డే. సో డయాబెటిక్స్ ప్రతి ఇంట్లో మన సైడ్ మోర్లీ ఇండియాలోని డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది మనకి దొరుకుతూ ఉంటారు. ఇంట్లో కనీసం ఒకరిద్దరైనా ఉంటారు డయాబెటిక్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు. సో షుగర్ కన్సంప్షన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది మన సైడ్. సో షుగర్స్ అనేది తగ్గించుకుంటూ ఉంటే అండ్ అది కాకుండా మనం తగ్గించుకున్నా సరే ఇది ఒక్కొక్కసారి హెరిడిటరీ ద్వారా కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. సో షుగర్ అనేది ఇది మనం ప్రివెంట్ చేయడానికి మనం చాలా ట్రై చేయాలి. మనం ఇప్పటి నుంచి ట్రై చేస్తే కానీ ఒక 2-3
జనరేషన్స్ తర్వాత కానీ అది స్టాప్ అవుతుంది. 2-3 జనరేషన్స్ పోతే కానీ స్టాప్ అవుతుంది. సో మనం దాని మీద వర్క్ చేయాలి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వరల్డ్ డయాబెటిక్స్ డే అనమాట, November 14. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి అని అంటే బ్రేకింగ్ వేరియర్స్ అండ్ బ్రిడ్జింగ్ గ్యాప్స్. సో బ్రేకింగ్ వేరియర్స్ అండ్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఈ ఇయర్ వరల్డ్ డయాబెటిక్స్ డేకి థీమ్ అనమాట. సో నెక్స్ట్ November 16 నేషనల్ ప్రెస్ డే. సో November 16 నేషనల్ ప్రెస్ డే. సో దీని థీమ్ ఏంటి? చేంజింగ్ నేచర్ ఆఫ్ ది ప్రెస్. సో చేంజింగ్ నేచర్ ఆఫ్ ది ప్రెస్ థీమ్ అవుతుంది. నెక్స్ట్ November 17 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే. సో ఓన్లీ డిసీజెస్కో ఇలాంటి ఏదైనా పర్టికులర్ ఫీల్డ్కో కాకుండా స్టూడెంట్స్ కూడా ఒక డే అనేది ఇచ్చారు. సో కమెమరేట్ చేయడానికి, సెలబ్రేట్ చేయడానికి. సో November 17 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే, ఎంపవరింగ్ స్టూడెంట్స్ టు బి ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. ఎంపవరింగ్ స్టూడెంట్స్ టు బి ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. సో నెక్స్ట్ November 19లోని మనకి 2 అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా November 19 మనం చూస్తాము. వరల్డ్ టాయిలెట్ డే అండ్ ఇంటర్నేషనల్ మెన్ డే. ఓకే, సో ఇది చూసి నవ్వుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వరల్డ్ టాయిలెట్ డే November 19 చూడొచ్చు. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ మెన్ డే కూడా November 19 వస్తుంది. సో దీని యొక్క థీమ్ ఏంటి ఈ ఇయర్ అని మనం అనుకుంటే, సో టాయిలెట్స్ ఏ ప్లేస్ ఫర్ పీస్. సో వరల్డ్ టాయిలెట్ డే యొక్క థీమ్ ఏంటి అంటే టాయిలెట్స్ ఏ ప్లేస్ ఫర్ పీస్. సో యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు ఈ థీమ్ చూసి నేనైతే ఒక 5 to 10 minutes నవ్వుకున్నా కంటిన్యూస్గా. బట్ ఇది థీమ్లా లేదు, ఇది ఒక ప్రాక్టికల్ లైఫ్లో మనం జరిగే ప్రాక్టికల్ సిచ్యువేషన్ లాగా ఉంది, మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్లా ఉంది. సో దానికి దగ్గరగా ఉంది కదా, మీకు అలానే అనిపిస్తూ ఉంటుంది ఇది చదివాక. సో ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ మెన్ డేకి వద్దాము. సో దీని థీమ్ ఏంటి అంటే పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్. సో పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్ ఇంటర్నేషనల్ మెన్ డేకి థీమ్ అనమాట. సో మామూలుగా జనరల్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎక్కువగా సెలబ్రేట్ చేస్తుంటాము, అది ఎక్కువగా ఫెమిలియర్ స్లోగన్స్ వస్తుంటాయి, స్టేటస్లు పెడుతుంటాము. కానీ మెన్ డేకి, ఇంటర్నేషనల్ మెన్ డేకి మాత్రం అంత పబ్లిసిటీ ఉండదు, లైక్ ఏమీ అంత హడావుడి ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ కీప్ గోయింగ్లా ఉంటుంది ప్రతి డేలానే. బట్ ఎంత ఉమెన్కి ఇంపార్టెన్స్ ఉందో సో మెన్కి కూడా అంతే ఉంటుంది. బట్ దాన్ని స్పెసిఫిక్గా ఏమి పాయింట్అవుట్ చేసి హడావుడి చేసి చెప్పరు, బట్ ఉంటుంది. వెన్ కంపేర్ టు మెన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఓకే, ఇలాంటి వాటికి వస్తే అక్కడ అనేది మెన్కి అంతగా ఎక్కువ అనేది ఏమి ఉండదు. సో ఎక్కువ సెలబ్రేషన్స్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. బట్ సొసైటీ పరంగా గమనించుకుంటే మెన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది, ఎంత డెవలప్ అయినా సరే మన వరల్డ్. సో నెక్స్ట్ November 21 వరల్డ్ టెలివిజన్ డే. సో వరల్డ్ టెలివిజన్ డే యొక్క థీమ్ ఏంటి అంటే అడ్వకేట్ ఫర్ క్వాలిటీ ప్రోగ్రామింగ్. సో అడ్వకేట్ ఫర్ క్వాలిటీ ప్రోగ్రామింగ్. సో ఇది దీని యొక్క థీమ్ ఏంటి, వరల్డ్ టెలివిజన్ డే యొక్క థీమ్. సో November 26 వచ్చి నేషనల్ మిల్క్ డే అండ్ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా అనమాట. November 26 దీనికి ఏం థీమ్ లేదు, జస్ట్ మీకు ఇది ఏ డే తెలియాలని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశాను అంతే. నేషనల్ మిల్క్ డే అండ్ కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా November 26. సో నెక్స్ట్ November 28 రెడ్ ప్లానెట్ డే అనమాట. సో రెడ్ ప్లానెట్ డే థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ది పాత్ టు మార్స్. సో బిల్డింగ్ ది పాత్ టు మార్స్. ఇప్పుడు ఎలాగో ప్లానెట్ గురించి వచ్చింది కాబట్టి మనకి టెక్నాలజీ పెరుగుతుంది. సో మీరందరూ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో వినే ఉంటారు. ఒక టెక్నాలజీ యూజ్ చేసుకుని రీసెర్చెస్ అనేది జరుగుతుంది. లైక్ ఆస్ట్రానట్స్ మాత్రమే కాదు, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే నార్మల్ మ్యాన్ పీపుల్ కూడా స్పేస్లోకి వెళ్ళచ్చు. స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఉన్నదంతా ఎక్స్ప్లోర్ చేసి
ఒక టూర్ లాగా వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉన్నవన్నీ చూసుకుని ఎక్స్పీరియన్స్ అయ్యి రియల్ టైంగా ఎక్స్పీరియన్స్ అయ్యి రావచ్చు అని అలాంటివి కూడా రీసెర్చెస్ అనేవి చేస్తున్నారు. సో అడ్వాన్స్డ్గా దీని ద్వారా ఏంటి అని అంటే మనకు తెలుస్తుంది ఒకానొక టైంలోని నవగ్రహాలు ఇవన్నీ ఏంటి అని అంటే మన పూర్వీకులు అవన్నీ ఇన్వెన్షన్ చేసి వాళ్ళు చెప్పి అవన్నీ ఆచరణలో తెస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం వాటన్నిటిని దాటుకుని అక్కడికి రియల్గా మనం వాటి మీద వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేంతగా మన సైన్స్, మన టెక్నాలజీ, మన యొక్క బ్రెయిన్స్ అనేవి ఎక్కడి నుంచి ఆ యొక్క రూట్స్ నుంచి ఇంత దూరం వచ్చింది అని అంటే సైన్స్ అనేది ఎంత వ్యాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇట్స్ వెరీ అంటే ఇలా ఎవరికైనా ఉంటే లైక్ స్పేస్లో చూడాలి, స్పేస్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఇదొక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. అండ్ అలానే దాని తగ్గట్టు మనీ కూడా ఉంటుంది, కాదనట్లేదు. బట్ ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాని మీద వర్కింగ్ అనేది జరుగుతుంది కాబట్టి స్పేస్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ అక్కడ వెళ్ళి వర్చువల్గా చూడొచ్చు, అక్కడికి వెళ్ళి రియల్గా చూస్తూ మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. సో వర్క్ అనేది జరుగుతూ ఉంది. మనమంతా ముందుకి అడ్వాన్స్డ్గా వెళ్తున్నాం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ పాయింట్, సో నవంబర్ 29 ఇంటర్నేషనల్ జాగర్ డే. సో ఇంటర్నేషనల్ జాగర్ డే యొక్క థీమ్ ఏంటి అని అంటే రెస్పాన్సిబుల్ టూరిజం, విజిట్ వైల్డ్ లైఫ్ రిజర్వ్, ఎథికలీ ఎన్ష్యూరింగ్ your contribution benefits local conservation efforts and economies. So ఇది దీని యొక్క థీమ్. సో నవంబర్ 29. సో ఇది అన్నమాట నవంబర్ మంత్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా, ఉన్న ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా నేను మీకు మెన్షన్ చెప్పేశాను. సో థీమ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో దీని యొక్క పీడిఎఫ్ మీకు నోట్స్ కావాలి అనుకుంటే నేను కింద కమెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ యొక్క లింక్ నేను పెడతాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా. సో మీకు దీని యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్లోకి వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఏమైనా అప్డేట్స్ పరంగా ఏమైనా ఉన్నా సరే అన్నీ నేను లేటెస్ట్గా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్లో అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఫాలో అయితే మీకు నోట్స్ అనేది దొరుకుతుంది. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. అండ్ ఆల్సో షేర్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇంకొంచెం ఎక్కువ వీడియోస్ చేసే దానికి నాకు ఎనర్జీ వస్తుంది. ఓకే, సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో, ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ మిమ్మల్ని మీట్ అవుతాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఓకే ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్ ఆస్పిరెంట్స్.